రేపు హైదరాబాద్లో పుసుకునైన ఈడ క్రైమ్ చేస్తే ఎవిడెన్స్ ఏడ దొరుకుతుంది? నేను కరీంనగర్ డ్యూటీలు ఉన్నా అని చూపించుకోవడానిక ఏంటిది అన్నట్టు? ఇలా అనిల్ అనేది ఏఆర్ కానిస్టేబుల్ అని తీసుకొచ్చి డ్రైవర్కి ఎట్లా పెట్టిండు? అసలు ఇక్కడికి డ్రైవర్లు ఎవరు పోము అంటే, డ్రైవర్లు ఎవరు పోము, ఇది చాలా తప్పు, మేము పోము సార్ అని పెడితే ఈ అనిల్ అనే ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు, ఈ ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ అనే ఫ్యామిలీ పిల్లలు హైదరాబాద్ ఉంటారు. ఆ వీక్ పాయింట్ పట్టుకొని పాపం ఆయనని వాళ్ళని ప్రెజర్ చేసి అనిల్ గారిని తీసుకొచ్చి ఫోర్స్ చేసి ఇక్కడ పెట్టిండు. అశోక్ గారి ఫ్యామిలీ కూడా వైఫ్ పిల్లలు హైదరాబాద్ ఉంటారు కాబట్టి వేరోళ్ళు ఎవరు డ్రైవర్లు పోలమంటే వీళ్ళిద్దరిని ఫోర్స్ చేసి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టిండు. నేను ఆ ఇద్దరు కానిస్టేబుల్ చాలా చిన్నవాళ్ళు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటలేను. ఖచ్చితంగా ఈ ఇంత ఇల్లీగల్ పనులు చేస్తున్న సిపి గారిని ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు డిసిషన్ తీసుకొని మీరు సస్పెండ్ చేస్తే మంచిది. ఇంత పెద్ద తప్పు, ఇంత పెద్ద క్రైమ్, గవర్నమెంట్ సంబంధించిన ప్రైవేట్ ఇనోవా, గవర్నమెంట్ ఇనోవా కరీంనగర్లో ఉండాల్సిన ఇనోవా హైదరాబాద్లో ఎందుకుంది 8 నెలల నుంచి? దీనికి జవాబు చెప్పాలి. దీంతో పాటు వాళ్ళ అన్నది కూడా చెప్పినా మీకు, దీంతో పాటు సిపి గారు కరీంనగర్ జిల్లాలో మొత్తము ఒక వసూళ్ల దందా చేస్తుంటూ, రైస్ మిల్లర్ల దగ్గర పైసలు వసూలు చేస్తూ, పీడిఎస్ రైస్ తీసుకొస్తున్న వాళ్ళ దగ్గర దందాలు చేసి పైసలు వసూలు చేసుడు, ఉష్క క్వారీల దగ్గర పైసలు వసూలు చేసుడు, ఇలా గ్రెనైట్ క్వారీల దగ్గర పైసలు వసూలు చేసుడు, దాంతోపాటు గుట్కాలు అమ్మేటోళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుడు. మరి నువ్వు ఇంత అద్భుతంగా పోలీసింగ్ చేస్తుంటే మీరు వచ్చిన టెన్యూర్లో అసలు ఒక్కటి కూడా ఎందుకు పీడిఎస్ రైస్ సంబంధించింది స్కీమ్ ఇప్పటిదాకా మీరు సీజ్ చేయలే? పీడిఎస్ రైస్ నడుపుతూ ఉంటే హుజరాబాద్లోనే పీడిఎస్ రైస్ నడుస్తూ ఉంది ఒక మిల్లో. పక్క జిల్లా నుంచి వచ్చి, హనంకొండ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ సీజ్ చేస్తారు, హైదరాబాద్ నుంచి వచ్చి సీజ్ చేస్తారు. కరీంనగర్ సిపి గారు ఎందుకు సీజ్ చేస్తలేరు? దీని అర్థం మతలబ్ ఏంటిది? కరీంనగర్ సిపి గారు వీణవంక మండల్లో ఒక ల్యాండ్కి కారీకి పంచాయతీ అయితే, ఒక ల్యాండ్ ఓనర్కి ఈయన డైరెక్ట్గా కారీ మీదకి వచ్చి పంచాయతీ చేయాల్సిన అవసరం ఏమున్నది? వాట్ ఈజ్ హిజ్ ఇంట్రెస్ట్? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ పైసలు వసూలు చేసేది ఎవరంటే, ఇదే సిపి గారికి పైసలు వసూలు చేసేది ఏసీపీ విజయ్ కుమార్ గారు, సిఐ సృజన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ పైసలు వసూలు చేసి సిపి గారికి ఇస్తారు. ఓ ఎంటీఓ కిరణ్ అని ఉంటాడు. ఆ ఎంటీఓ కిరణ్ అనేటైనకి ఈ ఏసీపీ విజయ్ కుమార్ గారు, సిఐ సృజన్ రెడ్డి గారు ఇద్దరు తీసుకుపోయి డబ్బులు ఆ ఎంటీఓ గారికి ఇచ్చి వాళ్ళు సిపి గారికి ఇస్తారు. ఈ ఎంటీఓ కిరణ్ అనేటైన ఎక్కడుండే ఇంతకుముందు? ములుగు జిల్లాలో ఈయన పనిచేసేది. ఈయనని ములుగు జిల్లా నుంచి కరీంనగర్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని సిపి గారు, ఈయన వసూళ్ళ ఏజెంట్గా ఇలా సిపి గారు వసూలు చేస్తూ ఇలా కరీంనగర్ జిల్లాల మొత్తము పైసలు ఇస్తారా సస్తరా అని బ్లాక్మెయిల్ చేసుకుంటూ చేస్తున్న విషయం. రెండోది, కరీంనగర్ సిపి గారు, మీకు ఇప్పటికీ నేను 2 ఇన్సిడెంట్ చెప్పినా, ఇది మూడోది. కరీంనగర్ సిపి గారు మొన్న 337 మంది హోంగార్డులని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈ 337 హోంగార్డులు ఎవరు? దాంట్లో 150 మంది కరీంనగర్కి సంబంధించిన కొత్త జిల్లాకి సంబంధించిన హోంగార్డులు, 186 మంది జగిత్యాల్ సిరిసిల్లాకి సంబంధించిన హోంగార్డులు. కరీంనగర్ జిల్లాలో ఉన్న హోంగార్డులను తీసుకుపోయి సిరిసిల్లాలో, జగిత్యాల్లో వేసిండ్రు. అక్కడున్న 2 హోంగార్డులను తీసుకొచ్చి కరీంనగర్లో వేసిండ్రు. ఈ జగిత్యాల ఇంకా సిరిసిల్లాలో ఉన్న హోంగార్డుల దగ్గర ఆ 186 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వసూలు చేసి ₹1,86,00,000 ఇలా హోంగార్డుల దగ్గర వసూలు చేసి ఇలా హోంగార్డులను తీసుకొచ్చి కరీంనగర్లో వేసిండు. కరీంనగర్ సంబంధించిన హోంగార్డులను తీసుకుపోయి సిరిసిల్లాల, జగిత్యాలలో వేసిండు. అసలు పెద్దపల్లి కూడా చేయాలి, కానీ పెద్దపల్లిలో శ్రీధర్ బాబు గారు ఫోన్ చేసి నువ్వు ఎట్లా చేస్తావు హోంగార్డ్ ట్రాన్స్ఫర్ నా జిల్లా నుంచి, ఇది తప్పు కదా నువ్వు చేసే సిపి గారు అంటే పెద్దపల్లి ఒక్కటి ఆపినరు.
ఇలా ఇవన్నీ కూడా చేసిండ్రు. దీనికి హోంగార్డులు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు డీజీ హోంగార్డ్స్కి అందరు కూడా లెటర్ రాసి ఇట్లా చేసిర్రు అని చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి ఎంక్వైరీ కాల్ ఫార్ చేసిన తర్వాత అక్కడ ఆర్ఐ సురేష్ అనేటైన దగ్గరికి ఇక్కడ నుంచి ఎంక్వైరీ చేసి ఎవరిని ఎంక్వైరీకి తీసుకుపోయారు, ఇదే కరీంనగర్ సిపిని తీసుకొని పోయాడు. ఈయననే ఒక పెద్ద దొంగ, ఈ దొంగనే తీసుకుపోయి ఎంక్వైరీ చేయించిర్రు. ఆడ ఎంక్వైరీ చేయించి ఏం చేస్తారు, మీరు ఎవరైనా సురేష్ నువ్వు పైసలు తీసుకున్నావా, యూజ్లెస్ ఫెలో, నా పేరు వచ్చింది, తప్పు చేసినావు, నువ్వు ఇట్లా చేస్తావా, ఎట్లా తీసుకుంటావు పైసలు వసూలు అని ఈయనే సిపి అక్కడ అందరి ముంగట యాక్టింగ్ చేస్తాడు. ఎందుకంటే ఈ సురేష్ అనేటైనా 1,86,00,000 రూపాయలు వసూలు చేసి ఈ సిపి గారికి డైరెక్ట్గా ఇచ్చింది ఆ సురేషే. కానీ ఆ సురేష్ని కాపాడడానికి సిపి గారే డైరెక్ట్ ఎంక్వైరీ దగ్గరికి పోయి ఆ సురేష్ని కాపాడి కేవలం ఆ సురేష్ గారిని ట్రాన్స్ఫర్ మాత్రమే చేస్తారు. ఇప్పటిదాకా ఇంకా ఏం యాక్షన్ తీసుకోరు. మళ్ళా అక్కడ ఎంక్వైరీ ఇక్కడ ఏం చేస్తాడు, 20 మంది హోంగార్డులను పిలిచి వాళ్ళని భయప్రాంతులకు గురి చేసి వాళ్ళని భయపట్టించి మీరు ఎవరికైనా పైసలు ఇచ్చిర్రా అని ఇయ్యలే అని చెప్పాలని ముందే వాళ్ళతో మైండ్ ఫిక్స్ చేసి ఈయన వీడియో రికార్డింగ్లు తీసుకొని 20 మంది తీసుకొని డీజీ గారికి, హోంగార్డ్ డీజీ గారికి పంపుతారు. ఈజ్ దిస్ నాట్ మిస్యూజ్ ఆఫ్ పవర్? ఇది వాస్తవమా కాదా నేను చెప్పింది అనేది మీ అందరు కూడా ఎంక్వైరీ చేయాలి. ఇంకోటి, నిన్నగాక మొన్న కరీంనగర్లో 8th జనవరి రోజు ఎస్ఎన్ ప్రైడ్ మాల్ అని ఒకటి ఓపెన్ అయింది. ఈ మాల్కి ఓపెన్ చేయడానికి ఎల్ఓసి ఇవ్వడానికి ఈ ఓనర్ దగ్గర కరీంనగర్ సిపి గారు 25 లక్షల రూపాయలు వసూలు చేసిండు. మళ్ళా దీనికి ఓపెనింగ్కి ఎవరెవరు వస్తారు? ఈ ఓపెనింగ్ చీఫ్ గెస్ట్కి బండి సంజయ్ గారు ఉంటారు, పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు, శ్రీధర్ బాబు గారు ఉంటారు, ఇలా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఉంటారు, గంగల కమలాకర్ గారు ఉంటారు, కవంపల్లి సత్యనారాయణ గారు ఉంటారు, మేడిపల్లి సత్యం గారు కూడా ఉంటారు, ఇలా కలెక్టర్ గారు ఉంటారు, సిపి గారు ఉంటారు, తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఉంటారు. అయితే ఇది వీళ్ళకేం సంబంధం లేదు, కానీ వీళ్ళు చీఫ్ గెస్ట్గా వచ్చిరు. కేవలం వీళ్ళు చీఫ్ గెస్ట్గా వస్తున్న అంత పవర్ఫుల్ ఉన్న వ్యక్తి దగ్గర కూడా ఎవరెవరికైతే ఈ ఎస్ఎన్ ప్రైడ్ మాల్ ఓనర్ తీసుకుపోయి 25 లక్షల రూపాయలు ఎన్ఓసి ఇవ్వడానికి, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి సిపి గారు 25 లక్షల రూపాయలు వసూలు చేసిండ్రు. దాని ఏజెంట్లు ఎవరు? ఏసీపీ విజయ్ కుమార్, సిఐ సృజన్ రెడ్డి, వీళ్ళ ఏజెంట్లు. అది ఎంటీఓ కిరణ్ తీసుకుపోయి ఇస్తే ఆయన తీసుకుపోయి సిపి గారికి ఇస్తారు. ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చెప్పింది, నేను చెప్పింది అబద్ధం అయితే నా ముక్కు భూమికి నేను రాకడానికి సిద్ధంగా ఉన్నా. ఇలా ఈ ఫోటోలు అన్నీ కూడా మీరు చూడొచ్చు ఏ విధంగా హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నాయి. ఇగోండి ఈ బండ్లు, ఈ వెహికల్ చూడొచ్చు. ఇగోండి సువేదాల ఏ విధంగా ఈ వెహికల్ పార్క్ చేసి ఉన్నాయి కూడా మీ అందరు కూడా చూడొచ్చని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతో పాటు ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇవాళ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసినట్టు కాదా? ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసే రైట్ సిపి గారికి ఎవరిచ్చిండ్రు? ఒక సిపి గారికి కరీంనగర్లో ఎట్లా తిరుగుతూ ఉన్నాడినా? పైలట్లు, ఎస్కాట్లు, 5 కార్లు ముంగట, 5 కార్లు వెనుక. నిన్నగాక